తెలుగు సినీ పరిశ్రమలో సహజసిద్ధమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాల్లో కనిపించే సహజత్వం, ఎమోషన్స్, సున్నితమైన కథలు ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. డాలర్ డ్రీమ్స్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, తర్వాత ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనదైన శైలిని నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించే ప్రేమ కథలు యువతను బాగా ఆకట్టుకుంటాయి. కథలోని ఎమోషన్స్, పాత్రల సహజత్వం, సంగీతానికి ఇచ్చే ప్రాధాన్యత ఆయన సినిమాల ప్రత్యేకతగా నిలుస్తాయి. 2021లో విడుదలైన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాగచైతన్య రేవంత్ అనే పాత్రలో నటించగా, సాయి పల్లవి మౌనికగా కనిపించింది. కులాంతర ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తూ ముందుకు సాగింది. ముఖ్యంగా పవన్ సిహెచ్ అందించిన సంగీతం, సారంగదరియా పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సుమారు 30 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధించి కమర్షియల్గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ కాంబినేషన్కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే, ఏ మాయ చేసావేతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన మజిలీ, లవ్ స్టోరీ, తండేల్ వంటి చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల కూడా వరుసగా కంటెంట్ ఆధారిత సినిమాలతో దర్శకుడిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబో మళ్లీ రాబోతుండటంతో ఈ కొత్త సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తిస్తోంది.